నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. మదురై కోర్టు సంచలన తీర్పు. మీరు చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, వీళ్ళు తండ్రి కొడుకులు. వీళ్ళు ఏం నేరం చేసిండ్రు, ఏమి హత్యలు చేసిండ్రని వీళ్ళని చిత్రహింసలకు గురి చేసి చచ్చచట్టు చేసిండ్రు. లాక్డౌన్ టైంలో సమయం కంటే కొంచెం ఎక్కువగా వీళ్ళు షాపులు తెచ్చిపెట్టారు. ప్రజల కోసము షాపు తెరిస్తే పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా కొడితే 2 చచ్చిపోయారు. అందుకే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు. ఈ పోలీసు వాళ్ళలో కూడా కొత్త పోలీసు వాళ్ళు తయారవుతారు. ఇటువంటి బద్మాషులు అందరిని అండలేరు. ఇటువంటి వాళ్ళకు ఇంట్లో ఉన్న కోపాలు, అధికారుల మీద ఉన్న కోపాలు అమాయకుల మీద చూపిస్తారు. ఎవడు నీకు అధికారం ఎవడిచ్చిండు కొట్టడానికి? ఇదా ఇంటరాగేషన్ అంటే ఇదేనా? హత్యలు చేసిన వాళ్ళని వాళ్ళు మీకు పూలపాన్పు, వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తారు. చంపే అధికారం ఎవరిచ్చిందా మీకు? కోర్టు మంచి తీర్పు ఇచ్చింది బ్రహ్మాండంగా, కానీ అమలు చేయాలి. మళ్ళీ పై కోర్టు పోతారు, మళ్ళీ ఆ కోర్టు ఈ కోర్టు, ఏ కోర్టు పోవద్దు. ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళని వీళ్ళు ఉన్నారు పోలీసులు, వీళ్ళని వెంటనే ఉరి తీయాలి. వీళ్ళని ఒక్కరోజు కూడా లేట్ చేయదు. ఇక అట్లయితే మిగతా వాళ్లకు బుద్ధి వస్తుంది. ఏం ప్రెస్టేషన్ చూపిస్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని సాతంకుళం కస్టడీ మరణాల కేసులో మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తండ్రి కొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ల మృతికి కారణమైన 9 మంది పోలీసులను దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. సోమవారం మదురై మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమారన్ ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసును అత్యంత అరుదైన కేసు, రేరెస్ట్గా అభివర్ణించిన న్యాయమూర్తి రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. కేసులో దోషులుగా తేలిన వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు పి రఘు గణేశన్, కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ మురుగన్, ఏ సామిదురై, కానిస్టేబుల్స్ ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వెయిలుముత్తు ఉన్నారు. విచారణ సమయంలో 10వ నిందితుడైన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్ దురై కోవిడ్ తోటి వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. 2020 జూన్ 19న కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో శాంతాకుళం పోలీసులు వ్యాపారులైన జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో వారిని అత్యంత అమానుషంగా, క్రూరంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వాస్తవం, నిజం, సాక్ష్యాలతో కోర్టు చూపించారు కాబట్టి వీళ్ళ ఉరిశిక్ష పడ్డది. తీవ్ర గాయాల పాలైన వారిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హింస కారణంగా బెన్నిక్స్ జూన్ 22న, జయరాజ్ జూన్ 23న ఒకరోజు తేడాతోటి చికిత్స పొందుతూ మరణించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వారి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇట్లుంటుంది ఈ మహానుభావులు, పుణ్యాత్ములు. వీళ్ళు వెంటనే వీళ్ళని ఉరిసేయాలి. నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరి తీస్తే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుంది. మొదట మదురై హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించగా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణలో పోలీసుల దారుణాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నివేదికలు కూడా వారిద్దరి మరణానికి తీవ్రమైన గాయాల కారణమని స్పష్టం చేశాయి. సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు మార్చి 23వ తేదీన 9 మందిని దోషులుగా నిర్ధారించింది. సోమవారం వారికి శిక్ష ఖరారు చేసింది. శిక్ష ఖరారు కాదు, అమలు చేయాలి. దేశ ప్రజలందరూ కోరుతున్నది అదే. వీళ్ళని వెంటనే ఉరి తీయాలి. ఉరి తీస్తేనే చనిపోయిన తండ్రి కొడుకులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేకుంటే పైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే ఏళ్ల కొద్దీ ఇదే జరుగుతుంటుంది. ప్రేక్షకులారా, ఈ కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ చేసిన ఘనకార్యం గురించి 2 ప్రాణాలు తీసినటువంటి కేసులో ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది కాబట్టి, తీర్పు ఇచ్చింది కాబట్టి దానిపైన మీరు స్పందించండి గట్టిగా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.